Hi friends, hello uన్నారు. Friends, my name is Kishore and welcome to my channel Kishore Academy. Friends, usually in this channel I usually post notifications, job notifications like bank job notifications and central government job notifications like SSC, that is Staff Selection Commission, SSC CGL, SSC CHSL, SSC JE, SSC Stenographer Extra, and bank job notification means bank POs, bank clerks, etc. So if you don't want to miss that videos about job notifications, please subscribe to my channel. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మనం ఐబీపీఎస్ పిఓ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఫ్రెండ్స్, ఐబీపీఎస్ పిఓ నోటిఫికేషన్ 2020ని రిలీజ్ చేసింది. సో లెట్స్ టాక్ అబౌట్ దట్. సో ఇవాళ దాని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మనకి డీటెయిల్స్ అని తెలుసు కదా. మొత్తం పార్టిసిపేటర్ ఆర్గనైజేషన్స్ వచ్చేసి మొత్తం 11 బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి దీంట్లో. అందులో బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, యూకో బ్యాంకు, యూనియన్ బ్యాంక్ అనమాట. మొత్తం 11 బ్యాంక్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ రిక్రూట్మెంట్. సో మనకి ఆన్లైన్ యాక్టివిటీస్ అంటే ఆన్లైన్ రిక్రూట్మెంట్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఇవాళ నుంచి టుడే స్టార్ట్స్ ఫ్రమ్ టుడే, దట్ ఈస్ August 5th టు 26th August 2020 అనమాట. 5th August నుంచి 26th August వరకు ఉంటుందన్నమాట. పేమెంట్ కూడా సేమ్ డేటు 5th August నుంచి 26th August వరకు ఉంటుంది. తర్వాత కాల్ లెటర్స్ సెప్టెంబర్లో వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి3rd October టు 10th October వరకు, అలాగే 11th October జరుగుతుందన్నమాట. ఈ 3 డేట్స్లో ఎగ్జామ్ జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ మెయిన్స్ ఎగ్జామినేషన్. మెయిన్స్ వచ్చేసి November 28th జరుగుతుంది. మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఆల్రెడీ తెలుసు కదా, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో. ఇది 3 స్టేజెస్గా ఉంటుందన్నమాట. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. ఆ మార్క్స్ని ఫైనల్ రిక్రూట్మెంట్లో కన్సిడర్ చేయరు. దే డోంట్ కన్సిడర్ ద మార్క్స్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ద ఫైనల్ రిక్రూట్మెంట్. సో ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళు మెయిన్స్ రాయాల్సి వస్తుంది. మెయిన్స్లో వచ్చేటువంటి కోర్ కంపల్సరీ ది టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఫర్ ది ఫైనల్ రిక్రూట్మెంట్ అనమాట. మెయిన్స్లో వచ్చే మార్క్స్ తర్వాత మెయిన్స్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వస్తుంది. ఈ మెయిన్స్ మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూ మార్క్స్ రెండు కలిపి వాళ్ళు ఫైనల్ రిక్రూట్మెంట్కి వాళ్ళు కన్సిడర్ చేస్తారనమాట. సో ఒకసారి ఇది మొత్తం డీటెయిల్స్ డేట్స్ చూడండి. నేను లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, నోటిఫికేషన్ సంబంధించిన. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా. నెక్స్ట్ ఒకసారి మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. సో ఎనీ నేషనాలిటీ ఇండియన్ నేషనల్ ఎవరైనా సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మీకు తెలిసిందే కదా. నెక్స్ట్ ఒకసారి ఇది అబ్జర్వ్ ఉంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈజ్ ఏజ్ వచ్చేసి మినిమం 20 years, మ్యాక్సిమం 30 years అనమాట. దట్ ఈజ్ యాజ్ ఆన్ 1st August 2020. ఈ 1st August 2020 వరకు ఆ క్యాండిడేట్కి మినిమం 20 years ఉండాలి, మ్యాక్సిమం 30 years. 30 years పైగా వాళ్ళు 30 years కన్నా క్రాస్ అవ్వకూడదు. ఒకసారి ఏజ్ రిలాక్సేషన్ చూస్తే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీకి మినిమం 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 3 years రిలాక్సేషన్ ఉంది. తర్వాత పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 10 years రిలాక్సేషన్ ఉంది. అలాగే ఎక్స్ సర్వీస్మెన్కి 5 years రిలాక్సేషన్ ఉందన్నమాట. ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. నేను నోటిఫికేషన్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ discipline from any university recognized by the government of India or any equivalent qualification recognized by such as the central government. ఎనీ గ్రాడ్యుయేషన్ అనమాట. అంటే డిగ్రీ ఆర్ బీటెక్, ఎంటెక్ మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి. మినిమం మార్క్స్ ఏమీ లేవు. దెర్ ఈజ్ నో మినిమం మార్క్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఫర్ గ్రాడ్యుయేషన్. సో మినిమం డిగ్రీ ఉంటే సరిపోతుంది, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఓన్లీ మన ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఎగ్జామ్ ట్రైనింగ్. ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్. ఆన్లైన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒకసారి చూస్తే ఏదైనా చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ చెప్పాను. ఒకసారి ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది అనమాట. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి 1 hour ఎగ్జామ్ జరుగుతుంది. 1 hourలో 3 subjects ఉంటాయి అనమాట. 3 subjects 100 marks ఉంటాయి. 100 questions 100 marks ఉంటాయి. ఇంగ్లీష్ వచ్చేసి 30 questions ఉంటాయి, 30 marks. ఇది 20 minutes సపరేట్గా టైం ఉంటుంది. ప్రతి సెక్షన్కి ప్రతి సబ్జెక్ట్కి సెక్షనల్ టైమింగ్స్ ఉంటుంది. అది కూడా 20 minutes 20 minutes అనమాట. ఒకసారి చూడండి. ఫస్ట్ ఇంగ్లీష్ వచ్చేసి 30 questions 30 marks. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 questions 35 marks. రీజనింగ్ ఎబిలిటీ 35 questions 35 marks. టోటల్ 100 questions 100 marks. టోటల్ 1 hour ఎగ్జామ్ అనమాట.
ప్రతి సెక్షన్కి సెక్షనల్ టైం ఉంటుంది. దీంట్లో బైలింగ్వల్ ఉంటుంది. ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రం ఇంగ్లీష్లో ఉంటుంది. మిగతా క్వాంటిటీ యాప్టీ కావచ్చు, రీజనింగ్ ఎబిలిటీ కావచ్చు, ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఏదైనా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఫిలిమ్స్ క్వాలిఫై అవుతారో దోస్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫైడ్ ఫిలిమ్స్ దెన్ దే హ్యావ్ టు అటెండ్ ది మెయిన్ ఎగ్జామినేషన్. సో మెయిన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి మొత్తం 3 hours ఉంటుంది మెయిన్ ఎగ్జామ్. దాంట్లో ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఇది వచ్చేసి 45 questions ఉంటాయి, 60 marks ఉంటాయి. బోత్ ఇంగ్లీష్ హిందీ ఏ లాంగ్వేజ్కి అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 60 minutes ఉంటుంది, అంటే 1 hour ఎగ్జామ్. ఓన్లీ రీజనింగ్ వరకే 1 hour సెక్షన్ టైమింగ్స్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చి జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్, నథింగ్ బట్ కరెంట్ అఫైర్స్ బ్యాంకింగ్ అనమాట. ఇది వచ్చేసి 40 questions ఉంటాయి, 40 marks, 35 minutes టైం ఉంటుంది దీనికి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 questions ఉంటాయి, 40 marks. ఇది వచ్చేసి 40 minutes టైం ఉంటుంది అన్నమాట సెక్షన్ టైమింగ్స్. నెక్స్ట్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ఇది వచ్చేసి 35 questions ఉంటాయి, 60 marks. ఇది 45 minutes టైమింగ్స్ ఉంటుందన్నమాట. ఈ డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్స్ అంటే ఏం లేదు, అర్థమెటికే, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనమాట. ఓన్లీ డేటా అనాలిసిస్ మాత్రమే ఉంటాయి, మిగిలినటువంటి ఇండివిజువల్ క్వశ్చన్స్ ఇందులో ఉండవు. దెర్ ఈస్ నో ఇండివిజువల్ క్వశ్చన్స్, ఓన్లీ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఇన్ దిస్ సెక్షన్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. సో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఈ సెక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత, ఈ 2.5 hours సెక్షన్ అయిపోయిన తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, అంటే టైప్ చేయాలన్నమాట మీరు ఇంగ్లీషు లాంగ్వేజ్లో. అది లెటర్ రైటింగ్ ఎస్ఏ ఉంటుంది. ఇది 2 questions ఉంటాయి, 2 కలిపి 25 marks ఉంటాయి. ఇది 1/2 hour టైమింగ్స్ ఉంటుంది అనమాట దీనికి. ఇది కూడా కంపల్సరీ. నెక్స్ట్ ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. సో ఇక్కడ మనకి చూసినట్లయితే ఫిలిమ్స్లో వచ్చిన స్కోర్ అనేది ఫైనల్ రిక్రూట్మెంట్లో వాళ్ళు కన్సిడర్ చేయరు. దే డోంట్ కన్సిడర్ ద ఫిలిమ్స్ మార్క్స్, బట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ మార్క్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఫైనల్ కన్సిడరేషన్ అలాంగ్ విత్ ఇంటర్వ్యూ మార్క్స్. ఓకే, సో ఐ థింక్ యూ కెన్ గెట్ ద బ్రీఫ్ ఐడియా అబౌట్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. కట్ ఆఫ్ ఈ ఎగ్జామ్, దీనికి వచ్చేసి ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ ఉంటుంది, ఖచ్చితంగా నెగిటివ్ మార్క్ ఉంటుంది. 1/4 ఆఫ్ నెగిటివ్ మార్క్ ఉంటుంది అనమాట. ప్రతి క్వశ్చన్కి 1/4 ఆఫ్ నెగిటివ్ మార్క్ ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ 1 mark ఉంటే దాంట్లో నెగిటివ్ మార్క్ 0.25 marks ఉంటుంది. సో అది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ గురించి మీకు తెలుసు కదా. ఓకే ప్రొవిజనల్ అలాట్మెంట్, ఓకే డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఓకే హౌ టు అప్లై, ఇది ఓన్లీ ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలి. దీంట్లో అప్లై చేసింది, అది కూడా ఆన్లైన్ డేట్స్ వచ్చేసి ఫ్రమ్ టుడే, దట్ ఈస్ 5th August 2020 to 26th August 2020. మీరు ఆ అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఎగ్జామినేషన్ ఫీజు, మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 175 rupees ఫర్ SC, ST అండ్ PWD candidates and 850 rupees for all others, that is general categories and OBC categories, 850 rupees. సో అబ్జర్వ్ ఇట్. మోడ్ ఆఫ్ పేమెంట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్లో పే చేసుకోవచ్చు, కార్డు ద్వారా ఏదైనా జరిగింది. ఓకే, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్ ఇవన్నీ మీకు తెలిసినవే కదా. ఓకే కాల్ లెటర్స్ అవి ఎప్పుడు పంపిస్తారు ఏంటి అనేది మీకు తెలుసు. ఇవన్నీ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ది నోటిఫికేషన్. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 1167 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ప్రీవియస్ నోటిఫికేషన్స్ కంపేర్ చేసుకుంటే కొంచెం వేకెన్సీలు తగ్గినాయని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ఒక మనకి పాజిటివ్ వే ఏంటంటే, ఇక్కడ మొత్తం 11 బ్యాంకులు, టోటల్లీ 11 banks ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద నోటిఫికేషన్, బట్ ఓన్లీ ఫ్యూ బ్యాంక్స్, ఓన్లీ 3 banks ఆర్ గివింగ్ ది వేకెన్సీస్. అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా టోటల్ వేకెన్సీస్ 734 అండ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 83 వేకెన్సీస్, యూకో బ్యాంక్ 350 వేకెన్సీస్. ఈ 3 బ్యాంకులు మాత్రమే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని ప్లేస్ చేసినాయి. ఇక్కడ మిగిలిన బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎన్ఆర్ అని వచ్చింది. ఎన్ఆర్ అంటే నాట్ రిపోర్టెడ్ అని అర్థం. అవి ఇప్పుడు ప్రజెంట్ టైంలో నాట్ రిపోర్టెడ్ ఇచ్చాయి, అంటే ఇప్పుడు వాళ్ళకి వేకెన్సీస్ ఏం లేవు అని అర్థం. కానీ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయేటప్పటికి దే మే హ్యావ్ ఇంక్లూడ్ ద వేకెన్సీస్ ఇన్ టు ద నోటిఫికేషన్స్. ఈ ఎన్ఆర్ అని ఏవైతే పెట్టినాయో బ్యాంక్స్ అన్నీ కూడా దే మే హ్యావ్ ఇంక్లూడెడ్. రేపు ఖచ్చితంగా వాళ్ళు యాడ్ చేయొచ్చు. సో అది మీరు అబ్జర్వ్ చేయండి. ఏ బ్యాంక్స్ అయితే ఇక్కడ 0 ఇచ్చినాయో, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఆఫ్ బరోడా
జీరో 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 అని ఇచ్చింది కదా వేకెన్సీలు, అవి ఇంక్లూడ్ చెయ్యవు, అవి నోటిఫికేషన్లోకి ఇంక్లూడ్ అవ్వవు. కానీ ఎన్ఆర్ అని పెట్టిన ఖచ్చితంగా ఇంక్లూడ్ అవుతాయి. డెఫినెట్లీ దే ఆర్ ఇంక్లూడెడ్ అండ్ దే మేబీ దే రిమూవ్ ఛాన్సెస్ బ్రాడ్ సమ్ వేకెన్సీస్ ఇన్ టు ది నోటిఫికేషన్. సో ఇది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటి 000 ఇచ్చాడు, కానీ కొన్ని బ్యాంక్స్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో మర్జ్ అయినాయి కూడా. సో వాళ్ళకి ఖచ్చితంగా స్టాఫ్ కావాలి. వాడు ఏం చేస్తాడంటే, కొత్తగా బ్యాంక్ ఆఫ్ బరోడా వాడు పీజీటీపీఎఫ్ నోటిఫికేషన్తో కూడా రావచ్చు అని చెప్పి అంచనాలు ఉన్నాయి. సో మీరు డోంట్ బి ప్యానిక్ అబౌట్ ది వేకెన్సీస్. సో డెఫినెట్లీ ఇది పాజిటివ్ వే. ఖచ్చితంగా వేకెన్సీ పెరుగుతాయి, మీరు ఖచ్చితంగా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇక చాలా ఉన్నాయి. మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్త చూసి అప్లై చేసుకోండి. ఏ స్టేట్లో అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది మీరు అప్లై చేసుకోండి, ఒకసారి చూసుకోండి. అదే ఫ్రెండ్స్, బ్రీఫ్లీ అబౌట్ ది నోటిఫికేషన్ IBPS PO 2020 నోటిఫికేషన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. నోటిఫికేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అదే ఫ్రెండ్స్ ఇవాళ నోటిఫికేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ మై ఛానల్ కిషోర్ అకాడమీ. ఈ ఛానల్లో నేను నా జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన అన్ని రకాల వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఆ వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.